పుష్ప మూవీలో అల్లు అర్జున్ ఎక్కడ కనబడడు. మనకు పుష్ప మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. అంతలా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్. పుష్ప క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ఇంకొకటి దగ్గర పని చేయడు. బట్ చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాడు. పుష్ప క్యారెక్టర్ ఇంతలా గుర్తుండిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పుష్పాస్ గోల్, ద రైస్ అండ్ ద రూల్. ఎదగాలి, ఏలాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఎదగాలి, టాప్ లో పోయి కూర్చుండాలి అనేది పుష్ప గోల్. ఇంకోవైపు ఐడెంటిటీ, ఇంటి పేరు దక్కించుకోవాలి. సో ఒక క్యారెక్టర్ గోల్ అనేది ఆడియన్స్ కి నచ్చినట్లయితే ఆ క్యారెక్టర్ ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి మధ్య జరిగే జర్నీలో కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఆ జర్నీలో లీనమైపోతారు. సో బేసిక్ గా పుష్ప క్యారెక్టర్ అనేది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. సుకుమార్ గారి సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్ గురించి మనకు తెలిసిందే.